వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. జనరల్గా మనం అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళలో చూస్తే సింగిల్ పేరెంటింగ్ అనేది విపరీతంగా పెరుగుతున్నటువంటి సంఖ్య. ఎలానంటే అంటే రకరకాల కారణాలు ఉండుండొచ్చు. దానికి ఏ రకంగా చూసుకున్నా కూడా ప్రస్తుతానికి అంటే కొంతమంది ఉద్యోగరీత్యా హస్బెండ్ ఒక చోటు ఉంటే వైఫ్ ఒక చోటు ఉండటము, లేదంటే కొంతమంది ఈగో వల్ల విడిపోవటము, లేదంటే కొంతమందికి వేరు వేరు కారణాల వల్ల విడిపోవటము, లేదంటే కొంతమందికి సడన్ లాస్ వల్ల సింగిల్ పేరెంటింగ్ని నర్చర్ చేయాల్సినటువంటి అవసరం, బాధ్యత రెండు వచ్చేస్తాయి. ఆ సమయంలో పిల్లల మనస్తత్వాలు ఎంత బలంగా దెబ్బతింటాయి అనేది చాలామంది పేరెంట్స్ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ వీడియో మొత్తాన్ని పూర్తిగా చూడండి, మీకు తెలుస్తుంది. అంటే మీ పిల్లలకు ఆ డెవలప్మెంట్ని ఎటువైపు నుంచి నర్చర్ చేస్తే దాన్ని బ్యాలెన్స్ చేసినట్టు అవుతుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈరోజు మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. నేను సుబ్బారావు గారు రెగ్యులర్గా చేసేటువంటి కంటెంట్స్ ఇవి, టీన్ మైండ్స్ అని చెప్పేసి ఆ సిరీస్ అంతా మీరు ఒకసారి చూడండి. ఆ సిరీస్ చూసిన తర్వాత సుబ్బారావు గారిని స్కూల్, కాలేజ్లో అండ్ పిల్లల్లో ఏదన్నా కోపం ఎక్కువగా ఉన్నా, ఫోకస్ తగ్గిపోతుందన్నా, ఏదైనా థెరపీ కావాలన్నా కూడా సుబ్బారావు గారు ఇస్తూ ఉన్నారు. మీకు ఏదైనా సెషన్ లాంటిది, అపాయింట్మెంట్ లాంటిది కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. కమింగ్ టు సబ్జెక్ట్, నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామండి, సింగిల్ పేరెంటింగ్ ఎవరైతే నర్చర్ చేస్తూ ఉంటారో ఆ పిల్లల్లో తెలియనటువంటి కొన్ని బిహేవియరల్ ఆస్పెక్ట్ చూస్తూ ఉంటాం. చేంజెస్ చాలా బాగా కనిపిస్తూ ఉంటాయి మనకి. దాని వెనక ఉండేటువంటి ప్రధాన కారణాలు వాళ్ళని ఎందుకు అంత బలంగా ప్రొజెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇది ప్రస్తుత సమాజంలో చాలా ముఖ్యమైనటువంటి టాపిక్ అండి. ఛాలెంజింగ్ కూడా, చాలా ఛాలెంజింగ్ కూడా. నాగరాజ్ గారు, ఇద్దరు పేరెంట్స్ ఉండి, కుటుంబం సపోర్ట్ ఉండి, ఈ రోజున పేరెంటింగ్ అంటేనే చాలా సవాలుగా తీసుకున్నటువంటి కుటుంబాలు ఎంతోమంది ఉన్నారు కదండి. మరి అలాంటిది ఒకే పేరెంట్ ఆ పిల్లల్ని మొదటి నుంచి చివరి వరకు చూసుకుని వెళ్ళాలి అంటే ఎంత ఛాలెంజింగ్ అండి. మీరు ఇంట్రడక్షన్లో చెప్పారు, సింగిల్ పేరెంటింగ్ అనేటువంటిది ఏదో ఒక డివోర్స్ వల్ల రావటము, వేరే దానివల్లే కాదు, చాలా కారణాలు ఉన్నాయి. సడన్ లాస్ కావచ్చు, లేదు అంటే వాళ్ళ మధ్య కంపాటబిలిటీ దెబ్బతిని ఉండొచ్చు. సో ఇలా రకరకాల కారణాలు, లేదా ఒకరు ఒక చోట ఒకరు వేరే చోట పనిచేయటం కావచ్చు, చాలా కారణాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం అండి, ఎంతో ప్రేమగా ప్రేమించుకొని సహజీవనం కూడా చేసి మ్యారేజ్ చేసుకున్నటువంటి జంటలు కూడా ఆనతి కాలంలోనే విడిపోవటం అనేటువంటిది సర్వసాధారణంగా చూస్తున్నాం. సో ఈ రకంగా చూసినప్పుడు మన భారతదేశంలో కూడా రాబోయే రోజుల్లో ఈ సింగిల్ పేరెంటింగ్ అనేటువంటిది తప్పనిసరి అయిపోయేటువంటి, చాలా చోట్ల తప్పనిసరి అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది అనమాట అండి. ఇక్కడ నేను మాట్లాడబోతున్నది ఏమిటంటే, సింగిల్ పేరెంటింగ్లో మొట్టమొదట ఆ సింగిల్ పేరెంట్కి వచ్చే కష్టాలండి, ఆ తర్వాత పిల్లల మీద ప్రభావం, ఫైనల్గా ఆ ఛాలెంజెస్ని అధిగమించాలంటే ఏం చేయాలి అనేటువంటి పాయింట్స్, ఈ 3 పాయింట్స్ మనం చాలా క్లియర్గా మాట్లాడదామండి. ఓకే సార్. సో ఈ సింగిల్ పేరెంట్లోనండి మనం మన యొక్క డిస్కషన్కి సౌలభ్యం కోసం సింగిల్ మదర్ని తీసుకుందాం. వీటిలోనండి నేను ఒక కేస్ స్టడీ చెప్తాను. ఒక తల్లికి 17 నెలల బిడ్డండి, అదే టైంలో ప్రెగ్నెన్సీతో ఉంది. 5 సంవత్సరాలు సుమధురమైనటువంటి ప్రయాణం జరిగినటువంటి కుటుంబం అండి. ఎంతో ఆశలు, ఎంతో వెలుగులు ఆ జీవితంలో ఉన్నాయి. సడన్గా ఆ భర్త చనిపోయాడండి. చనిపోయినటువంటి సందర్భంలో ఆ తల్లికి ప్రెగ్నెంట్గా ఉంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఈ వెలుగులు ఒక్కసారిగా ఆగిపోయి చీకటి ఆవరించినటువంటి సందర్భంలో ఎలా ఈ జీవితం, ఈ పిల్లలు ముందుకు తీసుకెళ్ళటం అనేటువంటి ఆలోచన నుంచి అలా ఎదిగినటువంటి తల్లులు ఎంతోమంది ఉన్నారండి. కానీ వీళ్ళు ప్రయాణంలో వచ్చేటువంటి ఒడిదుడుకులు ఎన్నెన్నో. ఇక్కడ ఆ తల్లికి, కొంతమంది తల్లులకి ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు, కొంతమందికి ఉండకపోవచ్చు, కొంతమంది ఆర్థికంగా వెసులుబాటు ఉండొచ్చు, కొంతమంది ఉండకపోవచ్చు, కొంతమందికి డివోర్స్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాల ప్యాటర్న్స్ ఉన్నాయండి. ఏది ఏమైనప్పటికీ కూడా, సపోజ్ ఒక తల్లి ఫ్యామిలీ సపోర్ట్ ఉందనుకుందామండి, ఫ్యామిలీ సపోర్ట్ ఉండి ప్రయాణం సాగిస్తున్నటువంటి సందర్భంలో సింగిల్ మదర్గా ఉన్నటువంటి ఆవిడ నిజంగా ఒక మోరల్ సపోర్ట్ ఉంటుంది, మన ఫ్యామిలీ మన పక్కన ఉన్నారు, మన పేరెంట్స్ మన పక్కన ఉన్నారు. కానీ మీరు వాస్తవంలో చూస్తే కొన్ని రోజులు అయ్యేటప్పటికీ మిగిలిన కుటుంబ సభ్యులు కానివ్వండి, ఆడపడుచులు కానివ్వండి, లేదా కొన్ని సందర్భాల్లో సోదరుల నుంచి కానివ్వండి, మరికొన్ని సందర్భాల్లో ఆ తల్లికి తల్లి నుంచి కానివ్వండి, కొంత నెగటివ్ భావన ఆ భర్త చనిపోయినటువంటి వాళ్ళలో ఉంటుందండి. అంతేకాదు వాళ్ళ ప్రజెన్స్ను కూడా బ్యాడ్ సెంటిమెంట్గా ఫీల్ అయ్యేటువంటి సందర్భాలు కోకొల్లలు.
ఒక్కసారి చూడండి నాగరాజు గారు, ఇప్పుడు నేను పరిగెత్తాలి, నా కాలు సరిగా లేదు, నన్ను పక్కన కూర్చోబెడితే ఓకే, నాకు సామర్థ్యం ఉంది, నన్ను పక్కన కూర్చోబెడితే ఎంత కష్టం అండి, అవమానించినట్టే కదా. సో మనం ప్రతిసారి ప్రతి సందర్భంలో మనల్ని ప్రేమగా చూసినటువంటి వాళ్ళే కొన్ని సందర్భాలు వచ్చేటప్పటికి మనల్ని పక్కన పెడితే ఎంత బాధ ఉంటుందండి. సో అది అంటే మన కల్చర్లో ఉండొచ్చు, బట్ అది లోపల ఎంతో బాధ అనిపిస్తుంది కదా. సో నా ప్రజెన్స్నే బ్యాడ్ సెంటిమెంట్ లేదా చెడు శకునం కింద భావిస్తారు, అది ఒక బాధ అండి. అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉన్నప్పటికీ ఒకవేళ డివోర్స్ అయినటువంటి సందర్భం ఉంది. సో డివోర్స్ అయ్యి ఇంటికి వచ్చి ఫ్యామిలీ సపోర్ట్తో ఉన్నటువంటి మహిళలు ఉన్నారు, పిల్లలతో ఉన్నారు. అక్కడ కూడా కొన్ని రోజులు అయ్యేటప్పటికి ఒక భారంగా ఫీల్ అవ్వటం, వాళ్ళని తక్కువ చేసి చూడటం, ఇలాంటి సందర్భాలు మనం అవునన్నా కాదన్నా సరే ప్రతి చోట జరిగేటువంటి ఆ తల్లులకు మాత్రమే తెలుసు ఆ కష్టం. ఇక ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా సింగిల్ మదర్గా ఉన్నటువంటి కష్టాలైతే కోకొల్లలండి. వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు నైట్ వచ్చేటప్పుడు కొంతమంది పడుకోకపోతే ఆ నిద్ర కూడా వాళ్ళు పడరు. మరలా ఉదయాన్నే వచ్చేటప్పటికి మరలా పనులు, ఉద్యోగం ఇవన్నీ కూడా వరుసలోనే ఉంటాయి. సో అలా నెలల పాటు ఇటు రాత్రులు పిల్లల్ని పడుకోబెట్టడం, వాళ్ళు మేల్కొని ఉదయాన్నే వచ్చేటప్పటికి బాధ్యతలు నిర్వర్తించడం అనేటువంటి కష్టతరమైనటువంటి జర్నీని ఆ తల్లులు చేస్తారండి. సో ఇవన్నీ కూడా వాళ్ళకు పడేటువంటి కష్టాలండి. అంతేకాకుండా ఆ చిన్నపిల్లలకి ఏదైనా జ్వరం వచ్చినా ఎప్పుడైనా, లేకపోతే చిన్న దెబ్బ తగిలినా సరే ఒక్కసారిగా ప్రాణం పోయినంత పని అవుతుంది. ఆ సపోర్ట్ లేదు, ఒక తెలియనటువంటి భయం. వీటన్నిటికీ తోడు ఒక ఒంటరి మహిళ ఉంటే ఆ సెక్సువల్ అబ్యూజెస్, సో అవి చుట్టూ కనిపిస్తూనే ఉంటాయి. వాటి ప్రభావం కూడా వాళ్ళ మీద ఉంటుంది. అయినప్పటికీ అవరోధాలని అధిగమించి ముందుకి వెళ్ళేటువంటి మహిళలు ఆ సింగిల్ పేరెంట్స్ అండి, ఆ సింగిల్ మదర్స్ అండి. ఇక ఇది ఇప్పటి వరకు మనం చూసింది తల్లి వైపు నుంచి ఇబ్బందులు చూసామండి. ఇక పిల్లల వైపు నుంచి చూద్దాం. సో పిల్లల వైపు నుంచి వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటంటే అండి, వీళ్ళకి తెలియకుండానే చుట్టూ ఉన్నటువంటి సమాజం వాళ్ళ కోణంలో వాళ్ళ లెన్స్ నుంచి చూస్తూ ఉంటారు. ఈ పిల్లల ముందే, ఓ మీ అమ్మ నాన్న విడిపోయారంట కదా, మీ అమ్మ ఇట్లా చేసేది, లేకపోతే మీ నాన్న ఇట్లా చేసేటువంటి వాడు అనేటువంటి మాటలు వీళ్ళొచ్చి ఆ తల్లిదండ్రుల దగ్గర చెప్పుకోలేక వాళ్ళలో వాళ్ళు మదన పడుతూ బాధపడేటువంటి పిల్లలు ఆ సింగిల్ పేరెంట్కి ఉన్నటువంటి పిల్లలండి. మీ నాన్న గొప్పోడు, మీ అమ్మే ఇలా చేసింది తెలియకుండానే ట్రిగర్ అయిపోద్ది. నిజంగా మా మదర్ బ్యాడ్ ఏమో అని వాడు. ఎస్, ఆ టీనేజ్లో ఉన్న పిల్లడికైతే ఏముంటుందన్న ట్రిగర్ అయిపోతాం. కరెక్ట్. సో ఇక నుంచి కొంచెం పెరిగారనుకోండి ఆ పిల్లలు, వాళ్ళకి అక్కడికి వచ్చేడు ఒక కంపారిజన్ వస్తుందండి. కంపారిజన్లో సహజం అండి, తప్పు కాదు ఇది. చుట్టుపక్కల కంప్లీట్ ఫ్యామిలీని మనం చూసినప్పుడు ఒక తెలియనటువంటి ఒక వెలితి కనిపిస్తుంది కదండి ఆ పిల్లల్లోని. చుట్టూ చూస్తుంటే కంప్లీట్ ఫ్యామిలీలు కనిపిస్తున్నాయి, నాకేమో ఇన్ని కష్టాలతో నేను ఉన్నాను, ఒక తెలియనటువంటి వెలితి కనిపిస్తూ ఉంటుంది. అదే సందర్భంలో ఆ కంపారిజన్లో వీళ్ళ దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి, వీళ్ళ దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి, ఇవి అడిగేటువంటి సందర్భంలో ఆ తల్లేమో కొనలేక పిల్లోడికి ఇవ్వలేదనేటువంటి బాధ ఒకవైపు, ఇటువైపు పిల్లలు కూడా ఆ కంపారిజన్లో ఏదో తెలియనటువంటి బాధతో ఉండటం మరొక వైపు అండి. సో ఇది పిల్లల వైపు ఉన్నటువంటిది. ఇక తర్వాత స్టేజ్లో పిల్లలు మీరు ఇప్పుడు చెప్పినట్టుగా టీనేజ్ స్థాయికి వచ్చేసారనుకోండి, కొన్ని సందర్భాల్లో ఒక ఇబ్బందికర పరిస్థితి జరుగుతుందండి. ఆ పిల్లలు బ్లాక్మెయిలింగ్ స్థాయికి కూడా వెళ్తారు. ఎలా బ్లాక్మెయిలింగ్ చేస్తారు అంటే, నాకు నానుండుంటే ఇంత కష్టం ఉండేది కాదేమో, నువ్వెందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతున్నావు, నేను చేయగలను, నేను ఇట్లా చేస్తాను అని ఆ పిల్లలే ఆ తల్లి ముందు ఎదురు తిరిగితే, తండ్రి ఉంటే నాకు ఈ కష్టం వచ్చి ఉండేది కాదేమో అంటే, ఒక్కసారిగా చూడండి అంతవరకు అన్ని కష్టాలు పడొచ్చినటువంటి తల్లి ఒక్కసారిగా చచ్చిపోయినంత పని లోపడవుతుందండి. కానీ ఆ బాధని పంటి కింద బిగబట్టి మనసులో దిగమింగుకొని ఈ పిల్లల ఉజ్వల భవిష్యత్తే నా గమ్యం అని ముందడుగేసేటువంటి సింగిల్ మదర్ అండి. సో ఆ ప్రయాణంలో ఎన్ని ఒడుదుడుకులైనా సరే ఎదుర్కొని వీళ్ళ యొక్క ఉన్నత భవిష్యత్తే, ఉజ్వలమైనటువంటి భవిష్యత్తే నా గమ్యం, మరొకటి కాదు అని వాటిని ఎదిరించి వెళ్తూ ఉంటారండి. సో ఇలా రోజువారీ ఎన్నో సమస్యలు ఆ సింగిల్ మదర్కి, మనకి సౌకర్యాలు ఉన్నా లేకపోయినా, ఆర్థికంగా వెసులుబాటు ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరూ అనుభవించేటువంటి, బయటకి ఎక్స్ప్రెస్ చేయలేనటువంటి బాధలండి. కానీ నేను ఇక్కడ ఒక్క మాట చెప్తానండి, ఆ తల్లులకి డివోర్స్ అయ్యింది లేదా భర్త చనిపోయాడు, ఓకే, సమాజం నుంచి వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు, అది కూడా ఓకే. కానీ ఒక్కటి మాత్రం ఓకే కాదండి,
ఏమిటా ఒక్కటి అంటే సమాజం వాళ్ళ కోణంలో చూసి మాట్లాడేటువంటి మాటలు, మనల్ని తక్కువ చేసి చేసేటువంటి మాటలు, వీటిని మాత్రం లోపలికి వెళ్ళనివ్వద్దు. వాళ్ళ శక్తి, వాళ్ళ కేరు, వాళ్ళ కన్సర్న్, వాళ్ళ గ్రాటిట్యూడే ఇలాంటి ఇబ్బందుల్ని ఎదుర్కొని ముందుకెళ్ళటానికి ఆయుధాలు. సో ఎప్పుడైతే వాటి మీద దృష్టి పెడితే ఈ మదర్స్ అంతా కూడా, ఆ జర్నీ అంతా కూడా ఎంతో ఉజ్వలంగా ఉంటుందండి. అక్కడి నుంచి వచ్చేటువంటి పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని సెల్ఫ్ రిలయంట్గా, మెచ్యూర్డ్గా, కాన్ఫిడెంట్గా, ఆ పేరెంట్స్కి పిల్లలకి మధ్య మంచి బాండ్తో తయారు చేసి వాళ్ళ గమ్యాన్ని దగ్గరికి చేస్తుందండి. లేకపోతే ఆ నెగటివ్ ఎన్వైరన్మెంట్ని తీసుకొస్తే, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రభావంతో నెగటివ్ ఎన్వైరన్మెంట్ ఎప్పుడైతే వచ్చిందో ఆ పిల్లలు సెల్ఫ్ ఎస్టీమ్ ఇష్యూస్తో, మనల్ని వదిలేసారే, మనల్ని పట్టించుకునేటువంటి వాళ్ళు లేరే అనేటువంటి భావనతో, బిహేవియరల్ ఇష్యూస్తో, వాళ్ళ యొక్క జీవితం మీద ఒక నెగటివ్ ఒపీనియన్తో పెరిగేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఆ బిహేవియరల్ ఇష్యూస్ కొన్ని స్థాయిల్లో సబ్స్టాన్స్ అబ్యూజెస్ కానివ్వండి, రకరకాల క్యారెక్టర్ని వాళ్ళని చొప్పించేటువంటి అవకాశం ఉంది. ఆ పడినటువంటి కష్టం వృధా అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. సో కాబట్టి ఇక్కడ నేను చెప్తున్నటువంటిది ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తెచ్చుకొని పిల్లల్ని ఆ సెల్ఫ్ రిలయంట్గా తయారు చేయటంలో చూపించేటువంటి పాత్రే అతి ముఖ్యమైనటువంటి పాత్ర అండి. ఇలా ఉన్నప్పుడు ఈ సింగిల్ పేరెంటింగ్ మీరు చెప్తుంటే చాలా ఛాలెంజింగ్ అనేటువంటి ప్రాసెస్ తెలుస్తూనే చాలా కన్సర్న్ చూపించాల్సినటువంటి అవసరము, బాధ్యత అందరికీ ఉంది సోషల్ లైఫ్కి వచ్చేటప్పుడు. ఎవరి జీవితాలు వాళ్ళదైనా సరే అయినప్పటికీ ఎందుకంటే ఆ సపోర్ట్ సిస్టమ్ అయితే డెఫినెట్గా మనం ఎక్కడా కూడా తక్కువ చేసి చూడకుండా వాళ్ళని సింగిల్ లైఫ్ని లీడ్ చేసేంత క్యాపబిలిటీ ఉంది అంటే మెంటలీ దే ఆర్ వెరీ స్ట్రాంగ్. అవును, సో నో డౌట్. సార్ మామూలుగా అడుగుతున్నాను, ఈ ఛాలెంజెస్ని ఎలా పిల్లలకి ఫేస్ చేసేలాగా నర్చర్ చేయాలి? ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లోనండి అతి ముఖ్యమైనటువంటిది ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ పిల్లలకి రప్పించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతిరోజు ఒకలా ఉండదు కదా సార్. ఈరోజు సోమవారం, రేపొద్దుట మంగళవారం, మరలా ఆ విధంగా సండే వస్తుంది. సో ఈరోజు సండే కాబట్టి రేపు సండేలా ఉండదు కదా. సో అంటే జీవితంలో జరిగేటువంటి వివిధ రకమైనటువంటి సంఘటనలు మన ప్రమేయం లేకుండానే జరుగుతాయి. కానీ వాటికి మనం రెస్పాండ్ అయ్యేటువంటి విధానమే మన గమ్యాన్ని నిర్దేశిస్తుంది. సో దీని మీద సరైనటువంటి అవగాహన ప్రతి తల్లి లేదా ప్రతి సింగిల్ పేరెంట్ ఖచ్చితంగా నర్చర్ చేయాల్సినటువంటి పిల్లలకి అవగాహన ఖచ్చితంగా కల్పించాలి. ఈ రోజు ఇలా ఉన్నది రేపు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎస్, ఆబ్వియస్లీ. బట్ నీ మీద నువ్వు మాత్రం డిపెండెన్సీ నువ్వే ఉండాలి తప్ప వేరే వాళ్ళ మీద. సో నువ్వు, నీ ఆలోచన, నీ సామర్థ్యం మాత్రమే నీతో ఉంటుంది. సో దాంట్లో తీసుకురావాలండి. సో దీనికి ఒక అద్భుతమైనటువంటి కథ చెప్తానండి. ఓకే. ఒక లేడీ అండి, కెనీస్ ఏ ఎట్వర్ అనేటువంటి ఆమె 4.5 సంవత్సరాల వివాహ బంధం అండి. అద్భుతమైనటువంటి జీవితం అండి. ఆవిడ ప్రెగ్నెంట్గా ఉన్న టైంలో భర్త నీ నుంచి డివోర్స్ తీసుకుంటున్నాను అని చెప్పి అర్ధాంతరంగా వెళ్ళిపోయాడండి. అటువంటి పరిస్థితి నుంచి ఆమె ఎడ్యుకేషనల్ లీడర్షిప్ కోచ్గా, సిఈఓగా ఎదిగిందండి ఆమె. సో ఆమె చెప్పింది ఒక 4 పదాలు చెప్పిందండి. ఏం చెప్పిందంటే ఆమె కేక్, CAKE అంటే పిల్లడికి చెప్పింది. ఎస్. సో మొత్తం సింగిల్ పేరెంట్స్కి చెప్పింది అనమాట అండి, ఆ పిల్లల్లో తీసుకురావాల్సినటువంటి మార్పు గురించి. సో సి అంటే కేర్ అండ్ కన్సర్న్ అండి. సో మన మీద మనకు ముందు కేర్ అండ్ కన్సర్న్ ఉండాలి, అంతే కదండి. తర్వాత శక్తి వస్తుంది, అది చెప్పాలి. నెక్స్ట్ రెండవది ఎక్నాలెడ్జ్ అండి. కొన్ని సందర్భాల్లో మనకి కుటుంబం, మన మనసులు, ఆ సమాజం యొక్క అవసరం ఉంటుంది. సో దాన్ని ఎక్నాలెడ్జ్ చేయాలి. అంటే ఎప్పుడైతే లాస్ వచ్చిందో మనం సమాజం నుంచి విడివడతాం. అది జరగకూడదు కదండి. ఆ సమాజంలో భాగంగా ఉండాలంటే ఎక్నాలెడ్జ్ చేయాలి అనేటువంటిది రెండో పాయింట్ అండి. మూడో పాయింట్ కిండర్డ్ అండి, అంటే బంధువులు. అంటే మన కుటుంబం కానివ్వండి, మన కమ్యూనిటీ కానివ్వండి, లేదా మన స్పిరిచువల్ కమ్యూనిటీ కానివ్వండి, ఏదైతే ఉందో దానితో ఒక అటాచ్మెంట్ ఉండాలి. ఎందుకంటే ఆ షేరింగ్ అనేది అక్కడే దొరుకుతుంది అనేటువంటి ఆమె చెప్పినటువంటి మాట. ఫైనల్గా ఎంకరేజ్మెంట్ అండి. నీలో ఉన్నటువంటి సామర్థ్యానికి నువ్వు ఎంకరేజ్ చేసుకోవాలి. ఆ ఎంకరేజ్మెంటే నీ శక్తిని నీకు పరిచయం చేస్తుందని 4 మాటలు చెప్పిందండి ఆవిడ. CAKE. కేర్ అండ్ కన్సర్న్, ఎక్నాలెడ్జ్, కిండర్డ్ అండ్ ఎంకరేజ్మెంట్. సెల్ఫ్ స్టేటస్ ఎవరైతే పిల్లలు సింగిల్ పేరెంట్ నర్చరింగ్లో పెరుగుతూ ఉంటారో
అదొక సెల్ఫ్ స్టాటస్ కింద పెట్టుకొని సో నేను ఇది అనుకునేటువంటి ఆలోచన కనుక చేయగలిగితే చాలా బెటర్. ఇందులో వీళ్ళు గుర్తించాల్సినటువంటి అతిపెద్ద విషయం ఏదైనా ఉంది అని అంటే ప్రతి ఒక్క పిల్లలు మీ పేరెంట్స్ సింగిల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు అని అంటే దాని వెనక ఉండేటువంటి బలమైన కారణాలు చాలా ఉంటాయి. అంటే మీరు పుట్టక ముందు వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఛాలెంజెస్ కానివ్వండి చాలా ఉంటాయి. వాళ్ళు అదంతా కాదనుకొని ఇంకొక లైఫ్లో మీకోసం అడుగు పెట్టి మీకోసం జీవిస్తున్నారు అని అంటే దానికి అతిపెద్ద కారణం అంటే మీరు అక్కడే ఆ రెస్పెక్ట్ ఇచ్చేసేయాలి అంతే జీవితాంతం. జీవితాంతం ఇంకా నా కోసం వీళ్ళు ఉన్నారు, ఈ డెసిషన్ తీసుకున్నారంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మీ. ఎవరో తప్పు చేయటం వల్లే నాకు ఇదంతా జరిగి ఉండొచ్చు, లేదంటే ఎవరి తప్పుకో మా మదర్ ఏ విధంగా అయిపోవడానికి కారణం అయ్యి ఉండొచ్చు అనుకునేటువంటి ఆలోచన మాత్రం మీరు బలంగా పెట్టుకోండి. కొన్నిసార్లు పరిస్థితులు ఏ రకంగా చూసుకున్నా కూడా మీ మీద నిందొచ్చేలా జరుగుతుంది అని అంటే దానికి ఒకే ఒక కారణం, సంబంధం లేకుండా మీ పేరెంట్స్ మధ్య జరిగినటువంటి ఏ డిస్కషన్ అయినా అయ్యి ఉండొచ్చు. ఆ డిస్కషన్ మీ మీద ఎఫెక్ట్ పడేటువంటి పరిస్థితి వచ్చిందనుకుంటేనే ఎవరైనా సపరేషన్కి వచ్చేస్తారు. సో మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ప్రతి మదర్కి మీ లైఫ్ కోసం అని చెప్పేసి వాళ్ళ సాక్రిఫైస్కి కూడా వాళ్ళ భవిష్యత్తును మైండ్లో పెట్టుకుని కూడా ఒక స్టెప్ తీసుకున్నారు అని అంటే సెల్యూట్ దెమ్, హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. అండ్ సింగిల్ మదర్ ఎవరైతే నర్చర్ చేస్తూ ఉంటారో మీ పిల్లలకి వీడియోని చూపించండి, తెలుస్తుంది. ఎవరైనా సరే సింగిల్ పేరెంటింగ్లో మీరు కనుక పెరుగుతూ ఉంటే ప్రతి సన్ ఆర్ డాటర్ ఎవరైతే ఉంటారో ఈ వీడియో కింద కామెంట్ బాక్స్లో ఫాదర్ అయినా సరే మదర్ అయినా సరే వాళ్ళ గురించి వివరించండి. థ్యాంక్ యూ. ఈ వీడియోపై మీ అభిప్రాయం డెఫినెట్గా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అయితే చాలామంది అండి ఇప్పటికీ ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంటారు కొంతమంది పిల్లలు సింగిల్ పేరెంటింగ్లో. అటువంటి వాళ్ళు మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటే తప్పకుండా టైం ఇస్తారా? ఎలా అప్రోచ్ అవ్వాలి? సో ఏదైతే స్క్రోల్ అవుతుందో నెంబర్కి కాల్ చేస్తే సో వాళ్ళ యొక్క ఆస్పెక్ట్స్ ఏంటి, ఎక్కడ డిఫికల్టీ ఉండేది అనేటువంటిది అసెస్మెంట్ చేసి దానికి ఒక థెరపీ ఇవ్వటం అనేటువంటి జరుగుతుందండి. మీరు కనుక ఎడ్యుకేషన్ పాయింట్ నుంచి కెరీర్ గైడెన్స్ కావాలనుకున్నా, లేదంటే ఐఐటి, జేఈఈ, నీట్ వాటికి సంబంధించినటువంటి ఒక పర్టికులర్ గైడ్ కోచ్ కావాలి అనుకున్నా కూడా, అండ్ లేదంటే పిల్లలు మాట వినట్లేదు ఎలా పడితే అలా ఉంటున్నారు అనుకునేటువంటి ఆలోచన కనుక మీకుంటే సుబ్బారావు గారిని మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దానికి మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.